నమస్కారం. రష్యా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇరవైన పవన్ కళ్యాణ్ నిడదవోలు పర్యటన, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. క్రీడలతో ఆరోగ్యం, క్రమశిక్షణతో భవిష్యత్తు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. వైద్యుల నిర్లక్ష్యంతోనే నిండు గర్భిణీ మృతి, మాజీ ఎంపీ మార్కాని భరత్రాం ఆగ్రహం. ఘనంగా జాతీయ పెన్షనర్స్ల దినోత్సవం, కేకే సంజీవరావు ఆధ్వర్యంలో ఘన సత్కారాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, శాంతి భద్రతల విషయంలో నేను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడా రాజీపడం. మా పార్టీ నేతలు గాని జనసేన నాయకులు గాని నేరాలు చేసేవారికి సహకరించరు. మా తొలి ప్రాధాన్యం రాష్ట్ర భద్రతే అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ ముసుగులో నేరాలు చేసే రాజకీయ రౌడీలు తయారయ్యారని, వారిని వదిలేస్తే ప్రజలకు ఇబ్బందులొస్తాయని పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, మీ నీడను కూడా మీరు నమ్మొద్దని సూచించారు. రాష్ట్రంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం, సమర్థులకు పెద్దపీట వేస్తాం. ఆంధ్రప్రదేశ్ను హెల్దీ, వెల్దీ, హ్యాపీ రాష్ట్రంగా తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. దీనికి శాంతి భద్రతలు చాలా ముఖ్యం, ఇందులో ఎలాంటి రాజీ లేదు. పోలీసులు పూర్తిగా సహకరించాలన్నారు. మీ గౌరవాన్ని పెంచే బాధ్యత నాది, ప్రజలకు రక్షణ ఇచ్చే బాధ్యత మీది అని తేల్చి చెప్పారు. కానిస్టేబుల్గా ఎంపికైన వారికి మంగళగిరిలో నియామక పత్రాలు అందజేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగము మరియు నియామక పత్రాలను అందుకుంటున్నారు శ్రీకాకుళం చెందిన పరిసరాల అప్పలనాయుడు. మూవింగ్ ఆన్ ఫ్రమ్ శ్రీకాకుళం, వవకపల్లి సన్యాసి నాయుడు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరొక సివిల్ కానిస్టేబుల్ పోస్టుకి నియమితులైనటువంటి వవకపల్లి సన్యాసి నాయుడు గౌరవనీయులైన హోంమంత్రిత్వ శాఖ అమాత్యవర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు దుస్సాలతో సత్కరించగా ముఖ్యమంత్రి గారు నియామక పత్రాన్ని అందిస్తున్నారు. మూవింగ్ ఆన్ అండ్ ఇన్వైటింగ్ ఫ్రమ్ శ్రీకాకుళం ఆలేటి హేమంత్ కుమార్ గారు ఆన్ టు ది స్టేజ్. శ్రీకాకుళం నుంచి ఎంపికైనటువంటి మరో వ్యక్తి ఆలేటి హేమంత్ కుమార్. ముఖ్యమంత్రి గారు దుస్సాలతో సత్కరిస్తూ ఉండగా నియామక పత్రాలను అందజేస్తూ భారత రాజ్యాంగాన్ని అందిస్తున్నారు. మూవింగ్ ఆన్ అండ్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్. 3-4 సంవత్సరాల క్రితం మీరు ఎగ్జామ్స్ రాసి మీకు ఉద్యోగాలు వచ్చి కూడా మీకు నియామక పత్రాలు ఇవ్వకపోవడం, దాన్ని కోర్టు కేసులు అవ్వడం, ఈ రోజున ఇన్ని వేల మందికి దాదాపు 6,100 పోస్టులు ఈరోజు ఈ విధంగా ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్నామంటే దానికి మూల కారకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను మనస్ఫూర్తిగా వారికి కూటమి ప్రభుత్వం రావాలి అని ఎందుకు ఇంత తపన పడ్డాను అంటే, మీ బంగారు భవిష్యత్తు పాడవకూడదు. మీలో ఎంతమంది ఇందాక ఒక్కొక్కరితో కథలు వింటా ఉంటే, మీ 6,100 మంది దాదాపు 4 లక్షల పైచిలుకు యువత ముందుకొచ్చి పోటాపోటీగా ఎగ్జామ్స్ ప్రవేశ ఉత్తీర్ణ పరీక్షలు చేస్తే దాంట్లో కేవలం 6,100 మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అంత టఫ్ ఎగ్జామ్ ఇది. ఒక్కొక్కరు పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ, ఎంఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ చదువుకుని ఇంత చదువుకున్న వ్యక్తులు ఒక సమాజానికి రక్షణ ఇచ్చే ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నేను అడుగుతున్నా ఈ కొండే వాళ్ళందరినీ, 1924లో ఎప్పుడైనా మీరు సంతోషంగా
నిడదవోలులో 1400 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి డిసెంబర్ 20న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నారనే నేపథ్యంలో సంబంధిత కార్యక్రమ ఏర్పాట్లకు 2-3 ప్రాంతాలను మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి మండలంలో హైవే సమీపాన బహిరంగ వేదిక ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రాథమికంగా నిర్ణయించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గాన సభా వేదికకు రానున్నట్లు వెల్లడించారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా నిడదవోలు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి శుద్ధి చేసిన త్రాగునీరు అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. సభావేదిక ప్రాంతం తుది నిర్ణయానికి వచ్చాక పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు మీకు తణుకు వదిలిపెట్టు కదా మనం వాడేది సార్ వాళ్ళు అడిగిన ఎగ్జిస్టింగ్ ఏమున్నాయని అడిగారు. మీరు ప్రపోజల్ పంపినప్పుడు దీనిలో హెలిప్యాడ్ ఇక్కడ ప్రపోజ్ చేసి దాని లాట్ లాంగ్ పంపిస్తారు సార్. ఇక్కడ మన స్టేజ్ ప్రపోజ్ చేసి పంపిస్తాం. సో లేఅవుట్ అనుకుంటారు. తమరు ఇందాక 5 ఎకరాలు చూసారు, అది ఇది మనకి ఈవెన్ వర్షం పడినా కూడా మనం ఇప్పుడు లెవెల్ చేయించి హెలిప్యాడ్ ఏం చేస్తే ఆ చుట్టుపక్కల అండ్ సిమెంట్ రోడ్డు కూడా కావాలంటే కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల క్రీడా ప్రతిభకు వేదికగా ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా ప్రారంభమైంది. ప్రధాన అతిథిగా హాజరైన రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి క్రీడల ప్రారంభ సూచికగా బెలూన్లు, పావురాలను ఎగరవేసి పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయని, విద్యార్థులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండి తమ కుటుంబాలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. క్రీడలు విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన పోటీ భావనను పెంపొందించి సమగ్ర వికాసానికి దోహదపడతాయని పేర్కొన్నారు. కేవలం ఐటీ రంగంపైనే ఆధారపడకుండా ఆటోమొబైల్, సివిల్, ఫార్మా, పర్యాటక, సేవా రంగాలు వంటి అనేక రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఉన్నతాధికారులు జీవి సత్యనారాయణమూర్తి, జీవి రామచంద్రరావు, ప్రిన్సిపాల్ మురళి, రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్స్యేటి ప్రసాద్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, తలారి మూర్తి, పిల్ల తనూజ, నిమ్మలపూడి రామకృష్ణ, భీమరశెట్టి రమేష్ తదితరులు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. Balloons representing the aspiration and competitive spirit of your young sportsmanship. విద్యార్థి బృందం ఘనంగా ముందుకు సాగుతోంది. ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సోరంపాలెం కనుక సివిల్లోను, మెకానికల్లోను రాబోయే భవిష్యత్తు అంతా ఇతర రంగాలకు మేము మారిపోతుంది. ఫార్మసీ లాంటిది, సర్వీస్ సెక్టర్లో, టూరిజంలో మన అనుకుంటారు బీటెక్ చదివి ఐటీ చేస్తేనే సరిపోద్ది అనుకుంటున్నారు. అది కాదు, అందరికీ దాంట్లో ఉద్యోగాలు రావు. భవిష్యత్ అంతా సర్వీస్ సెక్టర్లో. ఒకటి, మీ కుటుంబాలను బాసటగా నిలవటం కోసం ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని ఉపయోగించుకోండి. ఇవాళ విదేశీ విద్యకు కూడా ప్రభుత్వం సహకారం అందించబోతూ ఉంది. ఇవాళ ఏదైతే ఉన్నత స్థానంలోకి వెళ్ళేదానికి అవకాశాలు అడ్డు రావు. ఒకప్పుడు మన ప్రాంతంలో కాలేజీలు ఉండేవి కాదు, విద్యా సౌకర్యాలు ఉండేవి కాదు, మేము చదువుకునే రోజుల్లో నల్ల బల్లలు కూడా ఉండేవి కాదు. పైన కొద్ది బురదలో నడుచుకుంటూ వెళ్ళి చదువుకున్న రోజులు. ఇవాళ కాలం మారింది, సౌకర్యాలు మెరుగుపడుతూ ఉన్నాయి.
ప్రభుత్వం కూడా భారీగా నిధులు ఖర్చు పెడతా ఉంది. మనం బాగా చదువుకోవటం, ఇవాళ తెలంగాణలో ఒకప్పుడు తిండి గడుస్తుందా లేదనే పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే ఐటీ రంగంలో విప్లవం వచ్చి కాలేజీలు వచ్చాయో, అమెరికా లాంటి దేశంలో, యూరోప్ లాంటి దేశాల్లో తెలంగాణ నుంచి కూడా భారీగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకొని కుటుంబానికి ఆసరాగా నిలబడుతున్నారు. ఈ దేశంలోనే కాదు. రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఇటీవల గర్భిణిని ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె మృతి చెందిందని, అప్పుడే పుట్టిన శిశువు అనాథగా మిగిలిపోయిందని మాజీ ఎంపీ పరత్రాం ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక వియ్యల్పురం మార్గాని ఎస్టేట్స్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మార్గాని మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో గుత్తేదారుల పాలన నడుస్తుందని, పేదలను పట్టించుకునే నాదుడే కరువయ్యాడన్నారు. మంత్రి నారా లోకేష్ సతీమణి నగరంలో ఒక ప్రైవేటు పిల్లల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చారని, మరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో అనాథగా మారిన శిశువు పరిస్థితిని ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి బాలిక పేరుతో ₹1 కోటి సీఎంఆర్ఎఫ్ నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. సంబంధిత వైద్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లిక్కర్, ఇసుక మాఫియాతో అంటకాగుతున్న ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. పలువురు వైసీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. పేకాట అడ్డా నడుస్తూ ఉంది. ఇది ఎమ్మెల్యేకి నాకు తెలిసి రోజువారీ మామూలు ఉంటుంది, ఈవీఎం ఎమ్మెల్యేకి. ఇంకొక అంశం కూడా చెప్తా ఉన్నా, కాస్మోపాలిటన్ క్లబ్లో కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్కి ఆనుకుని ఉన్న కాస్మోపాలిటన్ క్లబ్లో కూడా పేకాట క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఏం చేస్తూ ఉన్నారు? నిద్రపోతూ ఉన్నారా? డిపార్ట్మెంట్ని అడుగుతా ఉన్నా. డైరెక్ట్గా ఓపెన్గా డెలిబరేట్గా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ నేను చూపించిన ప్రూఫ్కి, ఇప్పుడు ఏదైతే నేను చూపించిన ప్రూఫ్కి పేకాట క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి, సాక్షాత్తు ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోండి. రాజమండ్రిలో మద్యం సిండికేట్ నడిపేవాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, భూదందాలు చేసేవాళ్ళు తెలుగుదేశం నాయకులు, ఇసుక అక్రమ రవాణా చేసేవాళ్ళు తెలుగుదేశం నాయకులు. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఇక్కడ ఆ కొయ్యల రావణ అనే వ్యక్తి డైరెక్ట్గా దొరికాడు పేకాట ఆడిస్తూ. ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్, ఎక్స్ కార్పొరేటర్, ఆయన డైరెక్ట్గా దొరికాడు. ఇప్పుడు మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అరెస్టులు చేస్తారా? పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? ఇవాళ అది మీ యొక్క నిజస్వరూపం ఏంటనేది ఇక్కడ అర్థమవుతుంది. దీనిపైన పూర్తి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేస్తే ఇవాళ నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ చేస్తే నిజాలు ఈవీఎం ఎమ్మెల్యే పాత్ర ఏంటనేది బయటకు వస్తుంది. ఒక వ్యక్తి సామాన్యంగా జాతీయ పెన్షనర్స్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి సబ్ ట్రెజరీ కార్యాలయం ఆవరణలో ఉన్న స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ యూనిట్ అధ్యక్షుడు కేకే సంజీవరావు ఆధ్వర్యంలో 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పెన్షనర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ట్రెజరీ అధికారి ఎన్ సత్యనారాయణ, గౌరవ అతిథిగా కె పూజా విహారీ, అతిథులుగా ఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిహెచ్ మల్లికార్జున బాను, జిల్లా గౌరవ అధ్యక్షురాలు ఎం పార్వతి, జిల్లా సెక్రటరీ కేఎల్ఎన్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా రాజమండ్రి యూనిట్ మాజీ అధ్యక్షుడు వై జగన్నాథరావు, వక్తగా అసోసియేట్ ప్రెసిడెంట్ కొండపల్లి సుబ్రహ్మణ్యం ఇచ్చేశారు. జ్యోతి ప్రజ్వల్ల తర్వాత అతిథులు ప్రసంగించారు. పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి సమస్యలు తలెత్తినా తాము అండగా ఉంటామని అధ్యక్షుడు కేకే సంజీవరావు, కార్యదర్శి జి హరిబాబు భరోసా ఇచ్చారు. అనంతరం 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సుమారు 40 మందికి దుస్సాలువ, పుష్పమాల, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. పెన్షనర్ల భవనం నిర్మాణానికి చాలా మంది విరాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కేఎస్విఎస్ రాజు, ఆర్వీఎస్ ప్రసాదరావు, ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దీనికి ముందు పెన్షనర్ల పితామహుడు ధారం స్వరూప్ సకార చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డిసెంబర్ 17 నేషనల్ పెన్షనర్స్ డే. దీనికి డికే నగార గారిని ఆయన మాకు పెన్షనర్స్ కి
పితామహుడైన ఆయన నేవల్ డిపార్ట్మెంట్లో డిఫెన్స్ లో పనిచేసి కూడా మరి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అందరూ కూడా వాళ్ళందరూ పెన్షనర్ అనేది దయాధరం భిక్ష కాదు, ఇది రైట్ అని చెప్పేసి సుప్రీంకోర్టులోకి వెళ్ళడం, సుప్రీంకోర్టు 17 డిసెంబర్ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏంటంటే పెన్షన్ అనేది వారి దయాధరం భిక్ష కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే ఉద్యోగం చేసిన ప్రతి వ్యక్తి కూడా పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఒక విప్లవాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ప్రకారంగానే ఇవాళ వరకు కూడా చాలా వరకు మా అందరికీ కూడా ఈ పెన్షన్లు అందుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ గవర్నమెంట్లు ఏంటంటే మరి పెన్షనర్స్ మీద చాలా శీతకొన్ను వేసినాయి, మాకు రావాల్సిన బకాయిలు కూడా ఆఫ్ చేసేయడం జరిగింది. అలాగే చాలా దాని గురించి మేము కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. జరుపుకోవడం జరుగుతుంది. బిఎస్ సకారావు గారు 1982లో బిల్ వేశారు. ఎందుకంటే పెన్షన్ అనేది ఉద్యోగస్తులకి హక్కు కానీ న్యాయదాత క్షమించి ఓ బిల్ ఏంటంటే దాని మీద వాదోపాదాలు కలిగి మరి పెన్షన్ అన్నది కంపల్సరీ ఈ ఉద్యోగస్తులకు అందరికి కూడా ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు రద్దు చేశారు. దాంట్లో ఉన్న లోపాలను మళ్ళీ తగ్గిపోయారు. ఎవరైనా పెన్షన్ ఆ స్కీమ్ కూడా రద్దు చేశారు. మళ్ళీ దాన్ని తగ్గించి దాంట్లో ఏ అవకాశాలు ఉన్నాయో అన్ని కూడా చేసి అప్పుడు 1982 డిసెంబర్ 17 తారీఖు నుండి 1982 నుంచి మా పెన్షన్ అనేది పర్ఫెక్ట్ గా అవుతుంది. రాజమహేంద్రవరం గాంధీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెయిన్బో చిల్డ్రన్స్ ఆసుపత్రిని ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుమార్తెలు నారా బ్రాహ్మణి తేజస్విని బుధవారం రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలో అందిస్తున్న అధునాతన వైద్య సేవలకు సంబంధించి వివిధ విభాగాలను పరిశీలించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. వారికి ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ కంచర్ల రమేష్, డైరెక్టర్లు డాక్టర్ ప్రందితిరెడ్డి, డాక్టర్ దినేష్ కుమార్ ఘనంగా స్వాగతించారు. వారు మీడియాతో మాట్లాడుతూ రెయిన్బో ఆసుపత్రి దేశవ్యాప్తంగా చాలా ప్రధాన నగరాల్లో అధునాతన వైద్య పరికరాలు, అనుభవం కలిగిన వైద్య బృందం, సిబ్బందితో మంచి సేవలు అందిస్తుందన్నారు. ఈ ఆసుపత్రి సేవలు రాజమండ్రి నగరానికి అందుబాటులోకి రావడం గర్వకారణమన్నారు. మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి మాట్లాడుతూ రాజమండ్రి తన మనస్సుకు నచ్చిన నగరమని పేర్కొన్నారు. రెయిన్బో ఆసుపత్రి ఇంద్రధనస్సు తరహాలోనే అన్ని స్పెషాలిటీలతో వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలకు మంచి వైద్య సేవలు అందించడమే రెయిన్బో లక్ష్యమని చైర్మన్ రమేష్ వెల్లడించారు. 22 హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ 2500 బెడ్స్ ఉన్నాయి అక్రాస్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, ఢిల్లీ, సౌత్ ఢిల్లీలోను అండ్ గౌహతి, వరంగల్. సో ఇన్ని ప్లేసుల్లో మేము ఈరోజు దాదాపు నెలకి ఒక 15 లక్షల అవుట్ పేషెంట్స్ వస్తాం అక్రాస్ ద గ్రూప్. దాదాపు మేము ఒక 12,000 అడ్మిషన్స్ చేస్తాం. సో దిస్ ఈజ్ అ నంబర్ ఆఫ్ పేషెంట్స్ వి సీ అండ్ వి అడ్రస్ ఇట్ ఇన్ ఎ మంత్. సో ఈ క్రమం చూస్తూ ఉంటే మాకు ఆపర్చునిటీ చాలా ఉంది. కాకుండా ఏంటంటే చిల్డ్రన్స్ హాస్పిటల్ చేయడం అనేది ఇట్స్ కష్టతరమైంది. ఫర్ హ్యావింగ్ us for this event and congratulations on opening the new facility. నా జర్నీ రెయిన్బోతో ఆల్మోస్ట్ 8 years ముందు స్టార్ట్ అయింది. when I had my son Aryaveer, Dr. Pranti was my gynecologist. So I remember అప్పుడు చాలా మంచి కేర్ తీసుకున్నారు and the doctors were very experienced and the quality of care was excellent, and not just the doctors, it was also the staff, nurses, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ కేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమహేంద్రవరంకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా మనసుకి చాలా దగ్గర ఉండే నగరం ఇది. ఎందుకంటే మా తాతగారు ఇక్కడే ఉండేవారు. మేము చిన్నప్పుడు ఎక్కువ ఇక్కడికి వచ్చేవాళ్ళమి హాలిడేస్కి, ఇక్కడికి కాకినాడకి, అండ్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమి. ఇక్కడ ఉండేవారు అందరూ చాలా ఆప్యాయంగా, చాలా ఎఫెక్షన్తో చూసేవారు మమ్మల్ని. అదే కాకుండా మా అమ్మగారు కూడా పుట్టింది ఇక్కడే రాజమహేంద్రవరంలో.
సో ఒక చిల్డ్రన్స్ అండ్ మదర్స్ కేర్ హాస్పిటల్ని అమ్మగారు పుట్టిన నగరంలో ఇనాగ్రేట్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మహేంద్రవరం నా మనసుకి ఎంత దగ్గర, రెయిన్బో హాస్పిటల్స్ కూడా నా మనసుకి అంతే దగ్గర. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో త్వరలోనే పూర్వ వైభవం తథ్యమని అధికారంలోకి వస్తుందని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. షర్మిలారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక తుమ్మలావ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలేపల్లితో పాటు పిసిసి మెంబర్ బెజవాడ రంగారావు, నగర కాంగ్రెస్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్ మాట్లాడారు. వైఎస్ఆర్ ఎప్పుడు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని కలలు కనేవారని, షర్మిలమ్మ ఆ కలను నెరవేర్చేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఆమె స్ఫూర్తితో కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటాలు, ఉద్యమాలు చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బత్తిన చంద్రరావు, కిషోర్ కుమార్ జైన్, డాక్టర్ రాజశేఖర్, ఇజ్జారౌతు సత్యనారాయణ, బర్రే సుబ్రహ్మణ్యం, తాడి సూరిబాబు, కాటం రవి తదితరులు పాల్గొన్నారు. మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, మా ప్రీతమ నాయకురాలైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయ వైఎస్ షర్మిలమ్మ గారి జన్మదిన సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆమె యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పేదలకు స్వీట్స్, పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, షర్మిలమ్మ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాబో రోజుల్లో పునరుజ్జీవం పొంది మరలా వాళ్ళ తండ్రి గారి యొక్క కోరిక ఏదైతే ఉందో, రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానిగా చూడాలనే కోరిక వెలుగుచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోరికను తీర్చే దిశగా మా షర్మిలమ్మ పార్టీని పూర్వ వైభవం తీసుకొచ్చి మరలా అధికారానికి తీసుకొచ్చి కాంగ్రెస్ అధ్యక్షురాలు అమ్మ షర్మిలారెడ్డి పుట్టినరోజుని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మురళీ గారి అధ్యక్షులు జరుగుతుంది. ఇలాంటి పుట్టినరోజులు ఆవిడ ఎన్నో చేసుకోవాలని ఆశిస్తూ మా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆవిడ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసుందాలతో ఉండాలని, దేశానికి ఎంతో విన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇవాళ వాళ్ళు వెన్నండి దేశానికి ఎంతో త్యాగం చేశారు. వాళ్ళకి సుఖసంతాలతో ఆయురారోగ్యాలతో తొలుతూగుతూ ఉండాలని. వంశం నాశనమైనా సరే దుర్యోధనుడిని నివారించలేనని గాంధారికి ధృతరాష్ట్రుడు స్పష్టం చేశాడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామ వేదం షణ్ముఖ శర్మ అన్నారు. మహాభారత ప్రవచన యజ్ఞం ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి కొనసాగుతుంది. స్థానిక టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ హిందూలో భాగంగా శ్రీ షణ్ముఖ శర్మ 20వ రోజు ప్రవచనం కొనసాగించారు. అర్జునుడి పరాక్రమానికి భయపడి పాండవులను ఏదో విధంగా కట్టడి చేయాలన్న ఉద్దేశంతో ధర్మరాజుని వనవాస పందానికి ఒప్పించమని ధృతరాష్ట్రుణ్ణి దుర్యోధనుడు ప్రాధేయపడతాడని ఆయన తెలిపారు. భీష్ముడు, ద్రోణుడు వంటి వాళ్ళు వద్దని వారించినప్పటికీ చివరకు గాంధారి చెప్పినప్పటికీ వినలేదని అన్నారు. వంశనాశనం అయినా సరే ఈ విషయంలో దుర్యోధనుడి నుండి నిరోధించలేనని ధృతరాష్ట్రుడు స్పష్టం చేశాడన్నారు. కౌరవుల వినాశనానికి ఇలా జరిగిందని, అందుకే విధిరాతను ఎవరూ తప్పించలేరని ఆయన ప్రస్తావించారు. తర్వాత ప్రారంభవాక్యాలు పలుకుతారు. దాన్ని ఎవరు క్షమించగలరు చెప్పు అంటే, దుర్యోధనుడు చేసిన పాప అతనికి తెలుస్తుంది. నా క్షంస్యంతే తథాస్మాభిహి జాతు విప్రకృత హితి, ఇలా చేసినటువంటి వాళ్ళు అని చెప్తూ
నువ్వు కొంచెం పూనుకుంటే మరొక్కసారి వాళ్ళని పిలిచి సుహృద్యోతం అని పిలిపించి ఒకటే పందెం పెడదాం. ఎక్కువ మళ్ళీ వాళ్ళ ఐశ్వర్యాలు తీసుకోవడం, వాళ్ళని పణంగా పెట్టడం కాకుండా అది మా రెండు వైపుల నుంచి ఉంటుంది. అదేంటంటే వనవాసాన్ని పందెంగా పెట్టి మళ్ళీ జూదం ఆడదాం. ఇది చేయవలసినది. ఈ రీతిగా వాళ్ళు లొంగ తీసుకోగలమో చూడాలి. జూదంలో ఓడిపోతే వారైనా మేమైనా 12 సంవత్సరాలు వనంలో నివసిస్తాం. ఆ తర్వాత 13వ సంవత్సరం జనుల మధ్యనే అజ్ఞాతంగా ఉండాలి. అజ్ఞాతవాసం భంగమైతే మళ్ళీ 12 సంవత్సరాల అరణ్యంలో నివసించాలి. ఇది వారికి మాత్రమే కదా, వారైనా మేమైనా. ఇది అంతేకాకుండా ఇంత ధైర్యంగా మనం ఉపాయం పనడానికి కారణం మా శకుని మామ. అక్ష విద్యలో ఆరితేరినవాడు కదా. అయం హి శకునిర్వేద సవిద్యామక్ష సంపదం. వాడు జోదం మీద వాడికి అంత నమ్మకము. అందుకే ఇతడి ద్వారా మనం చేయవచ్చు. పైగా ఇలా చేయడం వల్ల మనకి చక్కగా విజయం వస్తుంది. ఒకటి, వాళ్ళు కానీ వనవాసానికి వెళితే మనం ఈ సమయం లోపల ఎందరో బలశాలని సైన్యాన్ని బాగా సమకూర్చుకొని గట్టిగా చేసుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళు ప్రతిజ్ఞ పూర్తి చేసి వస్తే ఉన్నమాట ప్రజారోగ్య అధికారులు సిబ్బంది నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. నగరపాలక సంస్థ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పబ్లిక్ హెల్త్ అధికారులు సిబ్బందితో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఉదయం 7 గంటలకల్లా రోడ్లను ఊడ్చి చెత్త కుప్పలను ఎత్తివేయాలని ఈ సందర్భంగా కమిషనర్ సూచించారు. రహదారులపై ఎక్కడా చెత్త కనిపించకూడదని, బాధ్యత లేకుండా రోడ్లపై చెత్తను పారివేసే వారితో పాటు దుకాణాల వద్ద డస్ట్బిన్లు పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వ్యాపారులకు జరిమానాలు విధించాలన్నారు. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయిస్తున్న వ్యాపారులకు భారీగా జరిమానాలు విధించాలని ఆదేశించారు. జీవీపీల గార్బేజ్ వర్లబుల్ పాయింట్ల తొలగింపుపై సంతృప్తి వ్యక్తం చేశారు. నెలాఖరులోగా మిగిలిన జీవీపీలను తొలగించాలని, అనంతరం నగరంలోని మేజర్ డ్రైన్ల క్లీనింగ్ లక్ష్యంగా ముందుకు వెళదామని సూచించారు. సరస్వతి గుడ్ 2, 3 టార్గెట్స్ దీస్ ఆర్ వెరీ రీజనబుల్. ఇంత ఎక్కువగా కూడా చెప్పారు ఇక్కడ నుంచి వీ హావ్ నాట్ గివెన్ ఎనీథింగ్. ఆ తర్వాత కూడా ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ దెన్ దట్ మీన్స్ మీరు మనీ చేయట్లేదు. రమేష్ గారు 3 వైలేషన్స్ దాంట్లో పెట్టే రోజుకి కళ్ళు మూసుకునేసి ఇట్లా అమ్మాయి ప్రాబ్లం ఏంటి అసలు? తన ఇంట్రెస్ట్ లేకపోతే చూపి ఏం చేయాలి కూడా 15 ఒక్కరోజు కొట్టేసారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేయడాన్ని నిరసిస్తూ స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న గాంధీ విగ్రహం వద్ద రాజమండ్రి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ముందుగా జాతిపిత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా అనేక మంది గ్రామీణులు లబ్ధి పొందటమే కాకుండా గ్రామాలు అభివృద్ధి చెందాయని, బీజేపీ దుష్టాలోచనతో గాంధీ పేరు మార్చాలని చూడటం సహించరాని నేరమన్నారు. బీజేపీ ప్రభుత్వం వెంటనే పేరు మార్పు ఆలోచనను విరమించుకోకపోతే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు బత్తిర చంద్రరావు, కిషోర్ కుమార్ జైన్, డాక్టర్ రాజశేఖర్, ఇజ్జారావుతు సత్యనారాయణ, బర్రే సుబ్రహ్మణ్యం, తాడి సూరిబాబు, కాటం రవి తదితరులు పాల్గొన్నారు. ఇది తర్వాత స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఇది మంచి పథకంగా భావించి దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. తర్వాత వచ్చిన ఈ బీజేపీ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తుంది. అయితే ఈ రోజున బీజేపీ పెద్దలు ఒక దురుద్దేశంతో, దుష్ట ఆలోచనతో ఈ పథకానికి ఉన్నటువంటి మహాత్మా గాంధీ అనే పేరును తొలగించాలనే కుతిత్స ఆలోచనతో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం ప్రాణాలు అర్పించి, ఈ దేశ స్వాతంత్రానికి తన సర్వస్వాన్ని అర్పించి మనిషి అనే వ్యక్తి ఏ రకంగా జీవించాలి, ఏ రకమైనటువంటి నియమాలతో జీవించాలని ప్రతీకగా నిలిచినటువంటి, సింబల్గా నిలిచినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క జాతిపితగా భావింపబడినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క
పేరుని తొలగించాలనుకోవటం చాలా దురదృష్టకరం. నేను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.